అందరికీ శుభోదయం. నా పేరు సిహెచ్ సాయర్షిత. నేను కేబీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను ధర్మజ్ఞులు అనే పాఠంలోని కవి పరిచయం మరియు పద్యం చెప్పబోతున్నాను. మొదటిగా కవి పరిచయం. కవి చేమకూర వెంకట కవి. కాలం 17వ శతాబ్దం. కావ్యాలు సారంగధార చరిత్ర, విజయ విలాసం. ప్రత్యేకత ప్రతి పద్య చమత్కార చనుడు. ఈయన రాసిన పద్యం ఆపుర మేలు మేలు బలి ఎంచు ప్రజల్ జయవెట్టు సుండ నాజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి దయాపరనుండు సత్యభాష పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మతనుజు దుర్గ తేజుడై. ఈ పద్యం యొక్క భావం: యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి దయ అనే మహాగుణాలే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలో సరస్వాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత ప్రకారం కలవాడే. విశేషంగా రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఈ విధంగా ధర్మరాజు గూర్చి ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జయజయలు పలుకుతున్నారు. ధన్యవాదాలు.